అమరావతిలో భూ సమీకరణ జరిగి నేటికి 11 ఏళ్లు. ఇంకో ఏడాది గడిస్తే పుష్కరకాలం. కాలం పరిగెడుతుందే గాని అమరావతిలో పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. కరకట్ట దాటే మాటలు, అరచేతిలో గ్రాఫిక్స్ తప్ప అమరావతిలో ఇటుక పడింది లేదు, ఒక్క బస్తా సిమెంటు ఖర్చయింది లేదు. కానీ అప్పులు మాత్రం 47,000 కోట్లకు చేరుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ 11 ఏళ్లలో ఏం సాధించామంటే 1-2 తాత్కాలిక భవనాలు కంటికి కనిపిస్తుంటే ప్రతి వీధికి ప్రతి గడపకు ఓ కన్నీటి కథ వినిపిస్తుంటుంది. గుండె పగలి రైతు మరణిస్తే ఆ కుటుంబం రోదనలో అమరావతిలో ప్రతిధ్వనిస్తుంటాయి. ఒక్కసారి అక్కడ వాస్తవ చిత్రమేంటో స్క్రీన్ పైన చూద్దాం. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ నిన్న తీసుకునే లెక్క తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు త్యాగమూర్తులని మనమే బిరుదులిచ్చాం, త్యాగధనులని మనమే ట్యాగ్ లైన్లు తగిలించాం. 11 ఏళ్ల తరువాత తిరిగి చూసుకుంటే ఇచ్చిన వారికి, భూములు త్యాగం చేసిన వారికి కనీసం డెవలప్ చేసినటువంటి ప్లాట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎక్కడిచ్చారంటే కొంతమందికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు అంటే వాళ్ళకిచ్చింది చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో. ఆ రైతు పరిస్థితి ఏంటంటే, రామారావు అనేటటువంటి రైతు పరిస్థితి ఏంటంటే, తానిచ్చినటువంటి భూమికి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే దాన్ని చెరువులో ఇచ్చారు. చెరువులో ఎవరైనా ఇస్తారా సార్? అందుకే ఆ రైతు ఆవేదన వినిపిస్తూ గుండె ఆగి మరణిస్తే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 11 ఏళ్ల క్రితం కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, దామినేని శ్రీనివాసరావు 15 ఎకరాలు, దనేకుల రామారావు 11 ఎకరాలు. వీళ్ళు ముగ్గురు ఇవ్వడంతో మొదలైనటువంటి భూ సమీకరణ 11 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఏ దశలో ఉందంటే గుండె పగిలి రైతు మరణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి ఉంది. ఆగిపోయిన అమరావతి రైతు గుండె సాక్షిగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ భూములు త్యాగం చేసిన వారి జీవితాలపై ఏమాత్రం లేదు సార్. బినామీలకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ భూములు త్యాగం చేసిన రైతులపై ఉండదు సార్. అవునా కాదా అన్నది ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని డప్పు కొడుతూ బీరాలు పలుకుతూ ఇప్పటికీ కనీసం రాజధానిగా అమరావతికి గుర్తింపు కూడా తీసుకురాలేని చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఇదొక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఓ 10 ఉన్నాయి. అమరావతిపై ఒట్టేసి నిజం చెబుతారో అబద్ధం చెబుతారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2018 నాటికే తొలి దశ పూర్తి చేస్తానని అప్పట్లో జీవో ఇచ్చి నమ్మించింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 2. 11 ఏళ్లలో తాత్కాలిక భవనాల నిర్మాణం తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదన్నది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 3. భూములు ఇచ్చినటువంటి కొందరికి శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 4. శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లు ఇవ్వడం వెనుక మీ కుట్ర తెలిసే రైతు రామారావు గుండె ఆగిపోయింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 5. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లని మోసం చేస్తోంది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 6. కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు దోచిపెడుతోంది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్.
క్వశ్చన్ నెంబర్ 7, లేఅవుట్ అభివృద్ధి పేరుతో ఎకరానికి 2 కోట్లు కాంట్రాక్టర్లకు దారబోస్తోంది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 8, కేవలం నీళ్లు ఎత్తిపోయడానికే 8,000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టాలని వరల్డ్ బ్యాంక్ చెప్పింది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 9, శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 10, ఇటుక పేర్చకుండానే బస్తా సిమెంటు ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. ఇది కాకుండా అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం ఏంటంటే అమరావతిలో టెండర్లు కట్టబెడుతున్నటువంటి విధానం. ఏ స్థాయిలో కట్టబెడుతున్నారంటే ఒక్కొక్క టవర్ వెనుక ఒక్కొక్క అవినీతి కథ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ దోపిడీకి సంబంధించి కొన్ని పాయింట్లు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఏ రకంగా అంచనాలు పెంచేసి దోచేస్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చదరపు అడుగు 8,339 రూపాయలకు దారాదత్తం చేసింది, నిజం కాదా? ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి సార్. ఒక చదరపు అడుగు ఖర్చు ఎంతంటే 8,339 రూపాయలు. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 మించదంటోంది ఇంజనీరింగ్ విభాగం కానీ ఆ నిపుణుడు కానీ. ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సదుపాయాలతో కట్టినా కూడా 4,500 రూపాయలు మించదు సార్. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టారు. టవర్ 1, టవర్ 2 పనులను 1,762 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి దారాదత్తం చేశారు. నెక్స్ట్ ఒక్కసారి చూడండి. 2018లో ఇంతకుముందు మనం చూసాం కదా, 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 932 కోట్లకే ఇచ్చారు. అప్పుడు అక్రమాలకు పాల్పడడంతో షాపూర్జీ పల్లోంజీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. జిఏడి టవర్ నిర్మాణం పనులు 1,046 కోట్లకు ఎన్సీసీకి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా. ఇదే పనులు 2018లో 554 కోట్లు, ఇప్పుడేమో కొత్తగా 1,046 కోట్లు. ఇదే పనులు ఇదే సంస్థ 2018లో ఎంత గడుతానందంటే 554 కోట్లకు. టవర్ 3, టవర్ 4 పనులు 1,545 కోట్లతో ఎల్ఎన్టీకి దారాదత్తం చేశారు. ఇవి 2018లో ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇది సార్ 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 784 కోట్లకు అప్పగించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని డబుల్ చేశారు. 2018తో పోల్చితే 2,083 కోట్లు టవర్ల నిర్మాణ వ్యయం పెరిగింది. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపు. తాత్కాలిక సచివాలయ పనుల వ్యయం 201 కోట్లతో మొదలుపెట్టి 1,151 కోట్లకు పెంచేశారు. చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. ఇంతకంటే అవినీతి ఇంకేమైనా ఉంటుందా? అవినీతి పక్కన పెడదాం. రైతుల ఆవేదన చూసాము, ఇప్పుడేమో అవినీతి చూస్తున్నాము. చివరిగా ఒక్క పాయింట్, అప్పులు చూద్దాం. కేవలం అమరావతి పేరు మీద తెచ్చినటువంటి అప్పులెంతో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అమరావతి ముప్పు ఒకసారి చూపించండి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు. నెక్స్ట్ హట్కో నుంచి 11,000 కోట్లు. నెక్స్ట్ ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు. నెక్స్ట్ నాబార్డు నుంచి 7,387 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే, ఇంకా ఉంది, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు. నెక్స్ట్ ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. సూపర్. నెక్స్ట్ ఈ మొత్తం కలిపితే ఎంత అయింది అయ్యా అంటే 47,387 కోట్ల రూపాయలు. ఈరోజు వరకు మన నెత్తిన ఉన్న అప్పు జస్ట్ 50,000 ఎకరాల్లో మనం కట్టాలి అని అంటేనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1,00,000 కోట్లు పైన అవుతుంది, 1.5 లక్షల కోట్లు అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంచనాలు పెంచేశారు కదా, అంటే 1.5 లక్షల కోట్లు అవుతుంది. మళ్ళీ 2వ దశ భూ సమీకరణ, 3వ దశ సమీకరణ ఉంది కదా, ఇవన్నీ కలిపితే 1,00,000 ఎకరాలు అవుతాయి. 1,00,000 ఎకరాలు మనం కట్టాలంటే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి అంచనాల ప్రకారం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి టెండర్ల ప్రకారం చూస్తే
పోని ఇదంతా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది, ఎప్పుడు పూర్తి చేస్తారని అని అడిగితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 50 ఎకరాల్లో కట్టేటటువంటి ఒక మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమయం 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు. 2.5 నుంచి 3 సంవత్సరాల్లో ఒక మెడికల్ కాలేజీ కట్టారు. అదే మెడికల్ కాలేజీ మీరు కట్టండి అయ్యా అంటే 25 ఏళ్ళు పడుతుంది అని అంటారు. 50 ఎకరాల్లో నిర్మించేటటువంటి మెడికల్ కాలేజీకి 25 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పడితే 1,00,000 ఎకరాల్లో కట్టేటటువంటి అమరావతికి ఎన్ని తరాలు అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు మనం పెట్టేటటువంటి ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఆలోచించండి. ఇది ఎక్కడ వేసిన అమరావతి అక్కడే అని చెబుతోంది. అందుకే